హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. మనమైతే వింటర్లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా. సో ఇప్పటి నుంచే చాలా మందికి ట్రిప్స్కి వెళ్ళాలని చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి. చాలా ప్లేసెస్ని గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. అలాంటి బెస్ట్ ప్లేసెస్లో ఒకటైన డియోమాలిని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు చాలా ఇష్టపడతారు. అట్లుంటది మరి. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరానికి దగ్గరగా ఉండే బెస్ట్ అండ్ అట్రాక్టివ్ టూరిజం ప్లేస్ ఈ డియోమాలి. ఇది ఒడిశా స్టేట్ లోనే హైయెస్ట్ మౌంటైన్. ఇది ఎగ్జాక్ట్ గా ఒడిశా స్టేట్ లో కోరాపుట్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది విజయనగరం నుంచి సుమారు 150 కిలోమీటర్స్, ఇంకా శ్రీకాకుళం అండ్ వైజాగ్ నుంచి సుమారు 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బయట దేశాలు చూసి వ్యూస్ అన్ని చూసి మురిసిపోతాం కదా. ఎక్స్ప్లోర్ చేయాలే గాని మన ఇండియాలో అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో మరెన్నో. ఈ వేలో వెళ్తుంటే అలాంటి వ్యూస్ మనం ఎన్నో చూడొచ్చు. మధ్య మధ్యలో నేచురల్ వాటర్ ఫాల్స్, వండర్ఫుల్ వ్యూస్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే అక్కడి లోకల్ కల్చర్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడైతే టూరిస్టుల కోసం డియోమాలిని బాగా డెవలప్ చేశారు. రోడ్స్ అయితే చాలా టఫ్గా ఉంటాయి. ఇటువంటి ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం మహీంద్రా థార్లోనే వెళ్లాల్సిన అవసరం లేదు. మాలాంటి 19 years ఓల్డ్ కార్ అయినా ఆల్టో అయినా పర్వాలేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మౌంటైన్ రీచ్ అయ్యే సమయానికి మెల్లగా వర్షం, గట్టిగా గాలి మాకు మంచిగా వెల్కమ్ చెప్పాయి. ఆన్ ద వేలో మీరు చూసే అద్భుతమైన స్పాట్స్ మాత్రం క్యాప్చర్ చేయడం మర్చిపోకండి. ఎంట్రీ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. రీచ్ అయ్యాక ఎంట్రీ ఫీజు తప్పదు కదా. ఇక్కడ నుంచి ఎటువైపు చూసినా అట్రాక్టివ్, మైండ్ బ్లోయింగ్ వ్యూస్ మనం చూడొచ్చు. ఇదే ప్లేస్ లో నేచురల్ లవర్స్ అయితే చాలా మంది టెంట్స్ తెచ్చుకొని స్టే కూడా చేస్తారు. మేము ఫస్ట్ టైం డియోమాలి విజిట్ చేసినప్పుడు డిసెంబర్ లో అయితే 6 degrees టెంపరేచర్ ని మేము ఎక్స్పీరియన్స్ చేసాం. సో వింటర్ ని విత్ నేచర్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. సిగ్నల్స్ కి దూరంగా, నేచర్ కి దగ్గరగా ఉండండి, పర్యావరణాన్ని ప్రేమించండి. ఈ రిమైనింగ్ బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని మీకోసం. చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.